శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పంచభక్త్ర పూజనం శివార్చన విధి. ఋషులారా, ఇప్పుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది. ముందుగా ఈ మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి. ఓం భూర్ విష్ణవే ఆదిభూతాయ సర్వాధారయ మూర్తయే స్వాహ. తర్వాత సద్యోజాత విశేషణధారి అయిన పరమాత్మ కళను ఆవాహనం చేయాలి. ఓం హాం సద్యోజాతాయ నమః. ఈ సద్యోజాత శక్తిలో 8 కళలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ, స్థితి. వీటన్నింటినీ ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో నమహాను చేర్చి పూజించాలి. ఉదాహరణకి సిద్ధిని ఓం సిద్ధ్యై నమః అనే మంత్రంతో పూజించాలి. తర్వాత సాధకుడు ఓం హీం వామదేవాయ నమః. కొన్ని చోట్ల హ్రీంకి బదులు హీం ఉంటుంది. ఇలా వామదేవుని పూజించాలి. ఈ శివస్వరూపానికి 13 కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి. అలాగే అఘోరస్వామికి ఒక మంత్రం 8 కళలు ఉంటాయి. ఎందుచేతనే గాని మంత్రం బీజాక్షరం చెప్పబడలేదు. ఆ కళలు మనోన్మని, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర. ఈ 3 కళలను కూడా ఓం నమః ఆదులను చేర్చి పూజించాక శివుని 4వ వక్రరూపమైన తత్పురుషుని ఓం హైం తత్పురుషాయ నమః అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు 5. అవి నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశానదేవ రూపాన్ని ఓం హౌం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు 6. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలను ఓం షష్ఠీ నమఃలను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమవుతుంది. ఋషులారా, ఇప్పుడు శివార్చన విధిని వినిపిస్తాను. 12 అంగుళాల మేర శివమూర్తిని బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత సర్వగత నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా ఉండాలి. శివుని ముఖం వైపు 5 బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి 6వ బిందువు విసర్గ ఉండాలి. అది అస్త్రము. దానితో పాటు హౌం అనే బీజాక్షరాన్ని కూడా రాయాలి. ఇది మహామంత్ర బీజం, సంపూర్ణార్థ ప్రదాయకం. తర్వాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వభాగం నుండి చరణ పర్యంతము చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణంగా కరన్యాసం చెయ్యాలి. అప్పుడు అస్త్రమంత్రం ఓం ఫట్ను ఉచ్చరిస్తూ కుడి పిడికిళ్లతో స్పర్శ శోధనలు గావించాలి. తర్వాత చిటికన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చెయ్యాలి. ఇక బాహ్య పూజ, మానసిక పూజలు 2 ఒకేసారి చేయబడతాయి. హృదయాన్ని కమలంగా, అందులోని మధ్యభాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను నర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య స్నానాలు అర్పించి వివిధ మానస ఉపచారాలను గావించాలి. తర్వాత అగ్నిలో ఆహుతులు ఇవ్వాలి. అదెలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి ఉంచడానికి ముందే ఓం ఫట్ అనే అస్త్రమంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై హుం అనే కవచమంత్రంతో ఆ కుండంపై అభ్యక్షణ చెయ్యాలి, అనగా నీళ్లు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చెయ్యాలి. తర్వాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపైన తేజాన్ని, అగ్నిని విన్యాసం చెయ్యాలి. ఈ అగ్నిలో నిష్కృతి సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలు చేసుకోవాలి. అన్నిటి తర్వాత సమస్త ఆంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులు ఇవ్వాలి. తర్వాత కమలాంకిత గర్భ అయిన ఆ మండలంలో నీలకంఠని పూజించాలి. దాని అగ్నికోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్నికుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదుల్లో న్యాసం చెయ్యాలి. తర్వాత మండలంలో ఉన్న కమలకర్ణికపై సదాశివునికి దిశల్లో అస్త్రాలకి పూజ చేయాలి. అంతటా పంచతత్వాల్లో ఉండే పృథ్వీ, జల తత్వశక్తులకు విడివిడిగా 100 ఆహుతులు 5 మార్లు అర్చించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారి అయిన శివుని ధ్యానించాలి. అనంతరం ప్రాయశ్చిత్త శుద్ధికై 8 మార్లు ఆహుతులు ఇవ్వాలి. ఆ ఆహుతులను అస్త్రబీజమైన హుంఫట్ అనే మంత్రంతో అర్పించడం శ్రేష్టం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని, శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు. శివుని యొక్క విశేష పూజలో సాధకుడు మొదట ఓం హాం ఆత్మతత్వాయ స్వాహ, ఓం హీం విద్యాతత్వాయ స్వాహ, ఓం హుం శివతత్వాయ స్వాహ అని ఉచ్చరిస్తూ ఆచమనం చెయ్యాలి. తర్వాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి.
భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చెయ్యాలి. ఓం హాం ప్రపితామహేభ్యః స్వధా, ఓం హాం మాతామహేభ్యః స్వధా, ఓం హాం నమః సర్వమాతృభ్యః స్వధా. ఇలాగే తన పితరులందరికీ తర్పణాలు ఇచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన మార్జనలు ఆచరించి శివగాయత్రి మంత్రాన్ని జపించాలి. ఓం హాం తన్మహేసాయ విద్మహే వాగ్ విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పిమ్మట ఓం హాం హీం హూం హైం హౌం హహ శివసూర్యాయ నమః. ఓం హం ఖక్కోల్కాయ సూర్యమూర్తయే నమః. ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ నమః. ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి సూర్యమంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి. తర్వాత దండి పింగళాది భూత నాయకులను ఓం దండినే నమః, ఓం పింగళాయ నమః మున్నగు మంత్రాల ద్వారాను, అనంతరం ఆగ్నేయాది కోణాల్లో ఓం విమలాయ నమః, ఓం ఈశానాయ నమః అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారాను స్థాపించి స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలు ప్రాప్తిస్తాయి. మహాశక్తులను బీజమంత్రయుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి. ఓం రాం పద్మాయ నమః ఆగ్నేయం, ఓం హ్రీం దీప్తాయ నమః నైరుతం, ఓం రూం సూక్ష్మాయ నమః వాయవ్యం, ఓం రేం జయాయ నమః ఈశాన్యం, ఓం రైం భద్రాయ నమః తూర్పు, ఓం రోం విభుత్సై నమః దక్షిణం, ఓం రౌం విమలాయ నమః పశ్చిమం, ఓం రం అమోఘికాయ నమః ఉత్తరం, ఓం రం విద్యుతాయ నమః ఉత్తరం, ఓం రం సర్వతోముఖ్యాయ నమః మండల మధ్యం. తర్వాత శివస్వరూపమన్న సూర్యప్రతిమను సూర్యాసనంపై స్థాపించి హ్రాం హ్రూం సహ అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి మంత్రాలతో న్యాసం చెయ్యాలి. ఓం హాం హృదర్కాయ నమః, ఓం భూర్భువః స్వః శిరసి స్వాహ, ఓం భూర్భువః స్వః శిఖాయై వౌషట్, ఓం హ్రం జ్వాలిన్యై నమః, ఓం హుం కవచాయ హుం, ఓం హుం అస్త్రాయ ఫట్, ఓం హ్రం ఫట్ రాజ్యై నమః, ఓం హ్రం ఫట్ దీక్షితాయ నమః. అంగన్యాసానంతరం సాధకుడు ఈ మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు మానసీ పూజను సంపన్నం గావించాలి. ఓం సహ సూర్యాయ నమః, ఓం సోం సోమాయ నమః, ఓం మం మంగళాయ నమః, ఓం బుం బుధాయ నమః, ఓం బృం బృహస్పతయే నమః, ఓం భం భార్గవాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం రం రాహవే నమః, ఓం కం కేతవాయ నమః, ఓం తేజస్చండాయ నమః. ఈ విధంగా సూర్యదేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ మంత్రాలతో చిటికడ వేళతో మొదలెట్టి అన్ని వేళతో కరన్యాస అంగన్యాసాలు చెయ్యాలి. ఓం హాం హృదయాయ నమః, ఓం హ్రీం శిరసే స్వాహ, ఓం హుం శిఖాయ వౌషట్, ఓం హైం కవచాయ హుం, ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్, ఓం హహ అస్త్రాయ ఫట్. తర్వాత భూత శుద్ధి గావించి మరలా న్యాసం చెయ్యాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై చల్లుకోవాలి. తర్వాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. ఓం హౌం శివాయ నమః అనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగ, యమున, సరస్వతి, శ్రీవత్స, వాస్తుదేవత, బ్రహ్మ, గణపతులను తదుపరి తన గురుదేవుని సాధకుడు అర్చించాలి. తర్వాత పద్మ మధ్యంలో ఉన్న శక్తి అనంతదేవులను పద్మ పూర్వదనంలో ధర్మాన్ని, దక్షిణంలో జ్ఞానాన్ని, పశ్చిమంలో వైరాగ్యాన్ని, ఉత్తరంలో ఐశ్వర్యాన్ని, ఆగ్నేయంలో అధర్మాన్ని, నైరుతంలో అజ్ఞానాన్ని, వాయవ్యంలో అవైరాగ్యాన్ని, ఈశాన్యంలో అనైశ్వర్యాన్ని, పద్మకర్ణికపై వామ, జ్యేష్ఠ శక్తులను, మరలా తూర్పుతో మొదలుపెట్టి రౌద్రి, కాళి, శివ, అసితాది శక్తులను పూజించాలి. తర్వాత శివునికి ఎదురుగా ఉన్న పీఠంపై ప్రతిష్ఠించబడిన కళవికరణి, బలవికరణి, ప్రమథని, సర్వభూత దమని, మనోన్మని అనే మహాశక్తులను ఈ మంత్రాలతో పూజించాలి. ఓం హౌం కళవికరిణ్యై నమః, ఓం హౌం బలవికరిణ్యై నమః, ఓం హౌం బలప్రమథిన్యై నమః, ఓం సర్వభూత దమన్యై నమః, ఓం మనోన్మన్యై నమః. తర్వాత సాధకుడు ఒక ఆసనంపైకి శివుని ఆహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివుని ఉద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలు చూపించి అర్ఘ్య, పాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలు సమర్పించాలి. పిమ్మట అరణి మంథనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, చర నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యానంతరం ఆచమనం చేసి ముఖశుద్ధికై తాంబూలం, కరోద్వర్తనం, ఛత్రం, చామరం, యజ్ఞోపవీతం ప్రదానం చేసి పరమీకరణ చెయ్యాలి.
పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయన్ని జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాది న్యాసాలు చేసి సంపూర్ణంగా గావించు ఈ పూజనే షడంగ పూజ అంటారు. తర్వాత దిక్పాలకులను వారి మధ్యలో చండేశ్వరి దేవిని పూజించాలి. చివర మరలా శివునిలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి. గుహ్యాతి గుహ్య గోప్తాత్వం గృహాణా స్మత్కృతం జపం సిద్ధిర్భవతు మేదేవ త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం తన్మే శివ పదస్థస్య రుద్ర క్షపయ శంకరః శివో దాత శివో భక్త శివః సర్వమిదం జగత్ శివో జయతి సర్వత్రయః శివః సోహమేవ చ యత్కృతం యత్కరిష్యామి తత్సర్వం సుకృతం తవ త్వం త్రాత విశ్వనేత చ నాన్యో నాథోస్తి మే శివ. హే ప్రభో, నీవు గుహ్యాతి గుహ్యమైన తత్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు. నాకు సిద్ధిని ప్రాప్తింపచెయ్యి. నీ కృప వల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా ఉండేలా వరమియ్యి. రుద్రదేవ శంకర, నా పాపాలు నశింపచెయ్యి. పుణ్యాన్ని కూడా హరింపచేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్ని వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు, సర్వభర్తవు. నా భవిష్యత్ కర్మలన్నీ నీవైపే పయనించేలాగా నన్ను దీవించు. రక్షకుడవు నీవే, విశ్వనాయకుడవు నీవే. హే పరమశివ, నాకు వేరే దిక్కు గాని దైవం గాని లేదు అని ఈ స్తుతి సారం. ఈ రకంగా శివోపాసన చేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాత పడడు. అతి శీతోష్ణాలకు అతీతుడవుతాడు. భగవానుడైన సదాశివుని మంగళమయజాన స్వరూపాన్ని తర్వాత చూడవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి.